వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్కి వెన్నుపోటు పొడిచింది ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే గత 3 రోజులుగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఒకవైపు అమరావతి తీర్మానం అటు ఉభయ సభల్లో ఆ తీర్మానం పాస్ అవుతూ ఉన్న సమయంలో ఆయన డైరెక్షన్ మేరకు ఆ పార్టీ ఎంపీలంతా కూడా అటు ఉభయ సభల్లో దాన్ని వ్యతిరేకించడం జరిగింది, బాయ్కాట్ కూడా చేశారు. అదే సమయంలో తన గురించి అక్కడ హౌస్లో ఉభయ సభల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని పార్టీలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీసు పార్లమెంటు ఉభయ సభలను ఏర్పాటు చేసిన పార్టీలు అన్నీ కూడా మద్దతు తెలిపాయి ఎక్సెప్ట్ వైసీపీ అమరావతికు. సో ఈ విషయాన్ని అక్కడ టీడీపీ ఎంపీలు కానీ ఆయన ప్రతినిధులు కానీ ఎండగట్టే ప్రయత్నం చేస్తారు. అందుకే ఇది ఎక్కడా కూడా కవర్ కాకుండా, ఇది పూర్తి స్థాయిలో మీడియాలో కూడా హైలైట్ అవ్వకుండా జగన్మోహన్ రెడ్డి లోక్సభలో ఆ తీర్మానం ప్రవేశపెట్టే సమయంలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. సుదీర్ఘంగా లోక్సభలో ఎంతసేపు అయితే డిబేట్ జరిగిందో అంతసేపు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. అది కూడా ఆ ప్రెస్ మీట్లో చాలా వ్యంగ్యంగా అమరావతిని పోర్ట్రైట్ చేసే ప్రయత్నం. 2 లక్షల కోట్లు కావాలి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన అమరావతికి, అది అయ్యేది కాదు చచ్చేది కాదు అంటూ కూడా దాన్ని తీసి అవతల పడేశారు. అంతేకాదు పూర్తి స్థాయిలో ఒక మావిగన్ అనే కొత్త రాజధాని ప్లాన్ బి పేరుతోని ప్రకటన చేయడం జరిగింది. ప్లాన్ బి పేరుతోని ఆయన ప్రకటన చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారు, దాంట్లో గన్ అనే పేరు మీకు ఆబ్లిగేషన్ అనిపిస్తే, మీకు ఇష్టం లేదనుకుంటే దాని పేరు మార్చుకోండి అని కూడా సలహా ఇచ్చారు. మచిలీపట్నం అండ్ దెన్ విజయవాడ అండ్ దెన్ గుంటూరు, ఈ 3 ప్రాంతాల నుంచి ఆ పేరులోని మొదటి 2 అక్షరాలను తీసుకొని మావిగన్ పేరుతోని ఒక కొత్త రాజధానిని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ప్రకటించిన తర్వాత ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి ఆ మాట అన్న తర్వాత పూర్తి స్థాయిలో వైరల్ అయింది ఆ ఇష్యూ. వైరల్ అవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో ట్రోలింగ్ గురయ్యారు. మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ట్రోలింగ్ ఐటమ్గా మారారు. ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో కానిముత్యాలు వదలడం కానీ, ఆనిముత్యాలను పూర్తి స్థాయిలో జనం ట్రోల్ చేసే ప్రయత్నం చేయడం కానీ, సోషల్ మీడియా దాన్ని అందుకోవడం కానీ, జగన్మోహన్ రెడ్డి బొంబార్డ్ చేసే ప్రయత్నం కానీ జరుగుతూ వస్తుంది. ఈ సోషల్ మీడియా లాంటి ఎవరైనా ఉంటే వారియర్స్ ఇతర పార్టీలకు వాళ్ళని కంట్రోల్ చేయడం వరకు జగన్మోహన్ రెడ్డి ఓకేనేమో కానీ, బట్ మొత్తం ప్రపంచమంతా నీకు అగైనెస్ట్గా వెళ్తున్నప్పుడు వాళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే కష్టమే. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక ట్రోలింగ్ ఐటమ్గా మారారు, ఎస్పెషల్లీ మావిగన్ అనే అంశం తర్వాత. ఈరోజు దాన్ని వాళ్ళు సమర్థించుకోలేక, ఆ మావిగన్ అనే పేరు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి వచ్చింది కాబట్టి దాన్ని వ్యతిరేకించడం లేరు, అలాగని వ్యతిరేకిస్తేనేమో జగన్మోహన్ రెడ్డి కోపం వస్తుంది, సమర్థిస్తేనేమో జనానికి కోపం వస్తుంది. ఏదో తీసుకొని వెంటబడేటట్టున్నారు జనాలు ఈ రోజున. ఆ స్థాయిలో ఒక కామెడీ పీస్గా తయారైంది ఈరోజు వైసీపీ మావిగన్ అంశంలో. మీరు అబ్జర్వ్ చేస్తే వైఎస్ఆర్సీపీలో చాలామంది నేతలు ఉన్నారు, ఆల్మోస్ట్ మోస్ట్ నేతలు కూడా చాలా ఉన్నారు. ఒక బొత్స దగ్గర నుంచి ఒక ధర్మాన దాకా, ఒక బుగ్గన రాజేంద్రనాథ్ దగ్గర నుంచి ఒక శ్రీకాంత్ రెడ్డి దాకా చాలామంది ఉన్నారు. కానీ మావిగన్ విషయంలో ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడారా? మావిగన్ విషయంలో బయటకు వచ్చి మాట్లాడింది ఎవరు? ఒక అంబటి రాంబాబు. ఇలాంటి వాళ్ళు మాత్రమే, ఒక కాకాని గోవర్ధను, ఇలా ఒకరిద్దరు మాత్రమే మావిగన్ అంశం మీద మాట్లాడడం జరిగింది. ఆ ఒకరిద్దరు మాత్రమే ఈ అంశానికి సపోర్ట్ చేయడం జరిగింది. ఎందుకు సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇక వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి తప్ప ఆప్షన్ లేదు కాబట్టి. ఈరోజు సీనియర్ నేతలు అంతా తల గోడకేసి కొట్టుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీరును. అసలు నేను ఎలా తీసుకోవాలో అర్థం కావట్లా. 3 రాజధానుల అంశంలోంచే అది తుగ్లక్ నిర్ణయం అని ఆ పార్టీ నేతలు కూడా మాట్లాడారు, ప్రపంచం మొత్తం మాట్లాడింది. దాని ఎఫెక్టే ఈరోజు 11 సీట్లకు పరిమితమయ్యారు. ఆ షాక్లోంచే తేరుకోలేకపోతా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు ఈ రోజున మావిగన్ పేరుతో కొత్త అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. మరి గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి అమరావతి ఒకే చోటే ఉంది కాబట్టి ఇది అభివృద్ధి వికేంద్రీకరణ జరగట్లేదని కదా 3 రాజధానులు అన్నారు. మరి 3 రాజధానులను జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల కన్నా కట్టుబడి ఉండాలి కదా, తాను ఓడినా గెలిచినా. మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి వికేంద్రీకరణ లేకుండా ఒకే చోట మావిగన్ అని పెడతానికి ఎలా ప్రతిపాదన చేశారు అంటే, ఈ పెద్ద మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ పెద్ద మనుషులు వైసీపీ నేతలు కూడా ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ప్రదేశాలన్నీ కూడా వస్తాయి. గుంటూరు కానీ, విజయ కానీ, మచిలీపట్నం దాకా ఆ సిఆర్డీఏ రీజియన్ కూడా అక్కడ దాకే ఉంది. అది కూడా తెలియదు మనోడికి. సో అది కూడా కనీసం స్టడీ చేసే ప్రయత్నం కూడా చేయడు. సరే, అది పక్కన పెడితే ఈరోజు ఈ మావిగన్ అనే ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ట్రోల్ జరుగుతూ ఉంటే, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డిని ఎవరో కానీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎవరో కానీ స్క్రిప్ట్ ఇస్తే అది యాజ్ టీజ్గా ఆయన చదివి నవ్వులు పాలవుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరో దురంధరులు ఉన్నారు అంటే కుట్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీద. టీడీపీకి ఫేవర్ చేసే విధంగా జగన్మోహన్ రెడ్డిని టువర్డ్స్ ఆ వైపుగా నడిపిస్తూ ఉన్నారు అనేది చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. జగన్మోహన్ రెడ్డికి మీద కుట్ర చేసే వాళ్ళు ఉన్నారు, అందుకే ఆయన్ని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఆయన డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి పాలనకు సంబంధించి ప్రధాన అంశాల మీద, కూటమి పాలనలో లోపాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టకుండా ఇలా దారుణంగా 3-4 గంటల సేపు ఆయన ప్రెస్ మీట్ పెడతానికి కూడా వాళ్ళే కారణం. ఆయన ఈ స్థాయిలో నవ్వులు పాలవడానికి కూడా వాళ్లే కారణం.
దట్టు ప్రతి పదం చూసుకొని మాట్లాడడానికి కూడా అదే కారణం. ఎందుకంటే ఎవరైనా సరే స్క్రిప్ట్ ఇస్తే ముందు చూసుకొని రాకుండా కూడా రారు. ఎంత పెద్ద నేతలైనా ఒకసారి పెరిఫెరల్గా దాన్ని టచ్ చేసుకుంటారు, ఒకసారి దాన్ని ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేస్తారు. అంతేగాని మీడియా ముందుకు వచ్చి ప్రతి పదము ఇట్లా చూడడం ఎవరు చేయరు. ఒక సెంటెన్స్ పూర్తయ్యేలోపు 50 సార్లు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, కిందకి మైక్ కళ్ళి, ఇట్లా కిందకి కెమెరాలు కళ్ళి. సో అలా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో ఆయన పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. ఎవరు చేస్తూ ఉన్నారు ఈ పని? జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో అధపాతాలని తొక్కేయడానికి ఎవరో టీడీపీ కోర్టుల్ని నియమించారు వైసీపీలో అనేది చాలా సీరియస్గా గత 3 రోజుల నుంచి నడుస్తూ ఉంది, చాలా చర్చ నడుస్తూ ఉంది. ఇది వైఎస్ఆర్సీపీ కూడా నేతలు కూడా కొంతమంది నమ్ముతూ ఉన్నారు. మనం ఎవరైనా తెలిసిన వాళ్ళకి వాళ్ళు మనకు ఫోన్ చేసినా ఎవరో కానీ కావాలనే జగన్ని పూర్తి స్థాయిలో ఆయన పొరుగు తీసే ప్రయత్నం చేస్తున్నారు అనేది చాలామంది మెజారిటీ మాట్లాడుతూ ఉన్నారు. సోషల్ మీడియా కూడా అదే మాట్లాడుతూ ఉంది. సో ప్రచారం జరుగుతున్నట్టుగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి నిజంగానే పూర్తి స్థాయిలో ఆయనకి వెండిపోటు పొడిచేవాళ్ళు ఎవరో ఆయన పక్కనే ఉండి ఇలా ఆయన పక్కదారి పట్టిస్తున్నారు అనుకోవడానికి అంత ఈజీగా జగన్ ఎలా వాళ్ళ బొట్టులో పడతారు? జగన్మోహన్ రెడ్డి ఏమైనా లాలీపప్పులు తినే చిన్నపిల్లాడు కాదు కదా. ఆయనకంటూ ఒక విధాన నిర్ణయం ఉండాలి, ఆయనకంటూ ఒక డెసిషన్ మేకింగ్లో స్ట్రాంగ్గా ఉండే ప్రయత్నం చేయాలి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ఆయన సొంత పత్రిక ఒక ప్రకటన ఇవ్వాలన్నా కూడా స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి తెప్పించుకొని చూసుకొని దాన్ని కరెక్షన్కి పంపించేవాళ్ళు, దాన్ని టిక్ చేసుకునేవాళ్ళు. అంత పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి చూసుకునేవాళ్ళు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనకి ఎవరో ఒకరు తను వెన్నుపోటు పడడానికో పక్కదారి పట్టించడానికో స్క్రిప్ట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి చూసుకోలేకపోతా ఉన్నారా? గతంలో మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కావచ్చు, ఆయన స్క్రిప్ట్ పకడ్బందీగా రాయడానికి ఒక జీవీడి కృష్ణమోహన్ లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతా ఉంటే అన్నీ రెడీ చేసి నీట్గా పాయింట్ టు పాయింట్ బ్రీఫ్ చేయడానికి చాలామంది వంది మాగదులు ఉండేవాళ్ళు. ఒక ప్రియదర్శి రామ్ దగ్గర నుంచి ఒక మూర్తి దాకా, అదేవిధంగా చూస్తే ఒక దిలీప్ రెడ్డి దగ్గర నుంచి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి దాకా అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉండేది. ఈరోజు ఆ టీం లేకపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు గతంలో ఎంత స్క్రిప్ట్ ఇచ్చినా ఏది ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి దాన్ని పర్సూ చేసుకునే వచ్చి ఉండేవాళ్ళు. కానీ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుడ్డేది చేలో పడ్డట్టు ఎందుకు ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మావిగన్ అనే ఒక ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు తీసుకొచ్చే ముందు తను ఒక ఇంత సుదీర్ఘకాలం ఉన్న నేతను కదా, రాజకీయాల్లో ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డను కదా, నేను ఏదైనా ఒక అంశం మీద మాట్లాడితే తన జనాలు పిచ్చోడి చేతిలో రాయనుకుంటారు కదా, పిచ్చోడిని చేస్తారు కదా అని జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవద్దా? జగన్మోహన్ రెడ్డిని ఎవరు వెన్నుపోటు పొడుస్తారు? ఆయన కాకుండా. ఈరోజు పెద్దవాళ్ళు చెప్పినట్టు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చాలా ఒక మంచి మాట చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయని. ఇది ఆత్మహత్యకైనా చాలా ఘోరమైన విషయం కదా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన. తన సెల్ఫ్ గోల్ అనేది చాలా చిన్న పదం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ముందు. ఎవరైనా సరే, నేను చాలాసార్లు చెప్తాను ఈ మాట, ఎవరైనా గొయ్యి తీసి కప్పెడితే వాడిని గొయ్యి తీసి కప్పెట్టారంట. ఈయన అలా కాదు, ఈయనే గొయ్యి తీసుకొని ఈయనే దాంట్లో దిగి తన మీద తనే మట్టేసుకొని కప్పెట్టేసుకునేంత పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు మావిగన్ నిర్ణయం ద్వారా. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎవరు వెన్నుపోటు పొడుస్తారు? అసలు వెన్నుపోటు పొడవాల్సిన అవసరం ఎవరికి ఉంది ఆ పార్టీలో? జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందే చాలామందిని అటు ఇటు షఫుల్ చేసే పేరుతో గందరగోళం చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటే పడని వాళ్ళు, అక్కడ ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు, లైక్ చాలామందిని మనం చూసాం కూడా, శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు పార్టీ నుంచి ఎగ్జిట్ అయిపోయినారు. ఓడిపోయిన తర్వాత పార్టీ 11 సీట్లకు పరిమితమైన తర్వాత మా మాట నువ్వు అసలు వింటలేదు మహాప్రభు అని చెప్పేసి ఒకేలా రోసి దగ్గర నుంచి ఒక ఉదయభాన్ దాకా అందరూ కూడా ఆల నాని దాకా అందరూ ఎగ్జిట్ అయ్యారు పార్టీ నుంచి, లైక్ బాలినేని లాంటి వాళ్ళు కూడా. ఈరోజు ఆ మిగిలిన నేతలు ఎవరు? మిగిలిన నేతలను కూడా నువ్వు ఉంచుకోలేకపోయినావు. ఒక సాయిరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో నెంబర్ 1గా, పార్టీలో నెంబర్ 2గా, ప్రభుత్వంలో నెంబర్ 2గా అనిపించుకున్న సాయిరెడ్డిని కూడా వదులుకున్నారు. ఇంకెవరున్నారు జగన్మోహన్ రెడ్డి కోసం ఈ రోజున ఆ స్థాయిలో నిలబడుతున్న వాళ్ళు? ఆ మిగిలిన నేతలకు వేరే పార్టీలో కూడా ఆప్షన్ లేదు. ఇంకెక్కడ ఆప్షన్ లేక జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు అంటగాగుతున్న పరిస్థితి ఉంది. ఇంకా వాళ్ళలో జగన్మోహన్ రెడ్డికి ఎవరు వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు? జగన్మోహన్ రెడ్డి తనకు ఎవరైనా స్క్రిప్ట్ ఇచ్చినా, తాను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నా, దాన్ని పూర్తి స్థాయిలో స్టడీ చేసుకోరా, దాని ప్రాక్టికాలిటీస్ చూడరా, దాంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి, దాన్ని ఎలా ఎదురు వెళ్ళాలి ఇలాంటి ఇష్యూకి అనేది జగన్మోహన్ రెడ్డికి అర్థం కాదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చాలు ఆ పార్టీకి, ఆ పార్టీని నిండా ముంచడానికి. తాను సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ పాపం ఈరోజు చాలామంది మీద నాకు వైఎస్ఆర్సీపీలో జాలి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అయితే అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ఆయన మాజీ ముఖ్యమంత్రిగా అన్న హోదాన్న ఉండిపోతారు, కానీ ఆయన నమ్ముకొని ఆయన వెంట నడిచిన నేతల భవిష్యత్తుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పడంగా పెడుతున్నారు ఇట్లాంటి ఇష్యూలతోని. వాళ్ళందరి పరిస్థితి నిజంగా అల్లకల్లోలంగా ఉంది. చాలామంది కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి విపరీత పోకట్లు పోతున్నారు అనేది కూడా వాళ్ళకి డైజెస్ట్ కావట్లా. అందుకే ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇంక ముందు ఇలాంటి ఇష్యూలు మాట్లాడే ముందు, మీడియా ముందుకు వచ్చే ముందు ఒకసారి తాను ఏం మాట్లాడబోతున్నాను అనే అంశం మీద ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేయించుకుంటే చాలా మంచిది.